అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోల్ కనెక్షన్స్ ట్రావెల్. ఈరోజు మనం తిరుపతిలో ఏ ప్రధాన ఆలయాలు దర్శించబోతున్నాం, అలాగే హైదరాబాద్ విశాఖపట్నం నుంచి తిరుపతి ఎలా వెళ్ళాలి, ప్రయాణం పూర్తి వివరాలు చూద్దాం రండి. ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి విశాఖపట్నం నుంచి తిరుమల వివేక్ ఎక్స్ప్రెస్ అండ్ భువనేశ్వర్ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి స్లీపర్ 450 అండ్ థర్డ్ ఏసీ అయితే 1000 నుంచి 1100 వరకు ఉంటుంది. సో మేమైతే మార్నింగ్ 7:30, 8 కల్లా మేము తిరుపతి దిగిపోయాం. అలాగే మీకు రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం ఉంటుంది. వీక్ డేస్లో అయితే మీకు విష్ణు నివాసంలో లాకర్స్ అయితే అవైలబుల్గా దొరుకుతాయి. బట్ వీకెండ్స్లో అయితే కొంచెం కష్టం, వెయిట్ చేస్తే బట్ స్టిల్ దొరుకుతాయి. లైన్ అయితే హ్యూజ్గా ఉంది. విష్ణు నివాసం బ్యాక్ సైడ్ లైన్కి వచ్చేస్తే మీకు హోటల్స్ అండ్ స్టేకి రిలేటెడ్ ఆర్ ఫ్రెషప్ అవ్వడానికి అన్ని హోటల్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు గోవిందరాజ స్వామి ఆలయం కనిపిస్తుంది. సేమ్ ఆ వీధిలోనే మీకు లైన్గా హోటల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఫ్రెషప్ అవ్వడానికి మాత్రమే స్టేకి తీసుకున్నాం. ఓన్లీ 100 రూపీస్. ఫ్రెషప్ అయ్యి మీకు లాకర్ కావాలంటే లాకర్ తీసుకొని బ్యాగ్స్ అన్నీ పెట్టేసి మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇదే రూమ్, చిన్న రూమ్ యాక్చువల్లీ, ఓన్లీ ఫ్రెషప్ అవ్వడానికి. పక్కన బ్యాగ్స్ పెట్టుకోవడానికి అన్నీ ఉంటాయి. సో ఇదే వెల్కమ్ రెసిడెన్సీ. సో నేమ్ గుర్తుపెట్టుకోండి. 200 and 250 రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ. సో ఫస్ట్ అయితే మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాం. ఫస్ట్ టెంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్. ఎందుకంటే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి. సో ఫస్ట్ డే లోకల్ టెంపుల్స్ అయితే మేము ఆటో బుక్ చేసుకున్నాం, 900 రూపీస్. సో టోటల్ 6 to 7 టెంపుల్స్ అయితే కవర్ చేస్తారు ఈవినింగ్ వరకు. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ మేము పద్మావతి అమ్మవారి దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈ ఆలయాన్ని మనం అలమేలు మంగాపురం అని కూడా అనొచ్చు, ఆర్ పద్మావతి ఆలయం అని కూడా అనొచ్చు. కథ విషయానికి వస్తే భృగు మహర్షి శాపం వల్ల భూమిపై అవతరించిన లక్ష్మీదేవి ఆకాశరాజు కుమార్తెగా బంగారు తామర పువ్వులో జన్మించింది. ఆ తర్వాత అమ్మవారు శ్రీనివాసుని వివాహం చేసుకుంది. టెంపుల్లో మీకు ఫ్రీ దర్శనం, అలాగే 100, 500, 300 రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. క్రౌడ్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. రెండవ టెంపుల్ వచ్చేసి కపిల తీర్థం. సో ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందినది. చోళులు మరియు విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో అభివృద్ధి చెందిందని శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ కొండల నుండి జాలువారే జలపాతం నేరుగా ఆలయ పుష్కరంలో పడుతుంది. ఇక్కడ మీకు అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మీరు కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రెజెంట్స్ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. కథ విషయానికి వచ్చేస్తే కపిల మహర్షి ఈ ప్రదేశంలో శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవితో
సహా పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. కపిల మహర్షి పూజించడం వల్ల ఈ స్వామిని కపిలేశ్వరుడు అని, ఇక్కడ లింగాన్ని కపిలలింగం అని పిలుస్తారు. సో ఇదే ముక్కోటి తీర్థం. ముక్కోటి పౌర్ణమి నాడు ముల్లోకాలలోని సమస్త తీర్థాలు కపిల తీర్థంలో కలుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సమయంలో ఇక్కడ స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చిన్న గుహ కనబడుతుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది. మీరు దర్శించుకోండి. పైనుంచి కూడా వెళ్ళొచ్చు. మీకు కింద నుంచి ఇలా కావాలనుకుంటే ఇలా వచ్చి దర్శనం చేసుకొని మరి ఎగ్జిట్ వైపు వెళ్ళిపోవచ్చు. మూడవ టెంపుల్ వచ్చేసి శ్రీ కోదండరామస్వామి టెంపుల్. ఇది బస్ స్టేషన్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ అయితే ఉంది. అదే రైల్వే స్టేషన్ నుంచి అయితే 2.5 కిలోమీటర్స్. ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహంతో పాటు లక్ష్మణుడు మరియు సీతాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా థర్డ్ టెంపుల్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. సో ఈ ఆలయాన్ని 1974లో ఇస్కాన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద తిరుపతి సందర్శన తర్వాత ప్రారంభించారు. తామర పువ్వు ఆకారంలో నిర్మించిన ఈ రాధా గోవింద మందిరాన్ని లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ లలితా పీఠం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ లలితా పీఠం నెలకొని ఉంది. ఇది తిరుపతికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ లలితాదేవి ప్రధాన రూపంగా వెలిసిన పీఠం ఇది. సో ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు ప్రతిరూపాలు అయితే ఉన్నాయి. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వంటి పర్వదినాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో తిరుపతికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుమలకు వెళ్లే ముందు శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి వారితో కలిసి ఇక్కడ కొన్ని నెలలు నివసించాడని పురాణ విశ్వాసం. శ్రీనివాస లక్ష్మి వివాహం నారాయణపురంలో జరిగిన తర్వాత తిరుమల ఆనంద నిలయానికి వెళ్లే ముందు స్వామివారు పద్మావతి అమ్మవారితో కలిసి ఇక్కడ 6 నెలల పాటు ఉన్నట్లు ప్రతీతి. ఒకప్పుడు ఈ ఆలయం పూజా కార్యక్రమాలకు దూరంగా పురావస్తు శాఖ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత టీటీడీ వారు ఆధ్వర్యంలో వచ్చి నిత్య పూజలతో వైభవంగా అభివృద్ధి చెందింది. సో ఇదే మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం.